మరి ఏడ్సేయమంటారు? మీ కాళ్ళు కడిగా నీళ్లు నెత్తిరేసుకోమంటారా? అంత అక్కర్లేదు. మా అన్నయ్య పాల బండ్లో 300 లీటర్ల పాలున్నాయి. అవన్నీ ఇరిగిపోయినాయి. ఆటి ఖరీదు 15 ఏళ్ళు. అయ్యిచ్చి ఇక్కడి నుంచి కదలండి, లేకపోతేనా నీకు కావాల్సింది 15,000 కదా? అరే తమ్ముడు, వస్తున్నానక్క. ఇదిగో నీ ముష్టి 15 తీసుకో. తమరికి తప్పులు చేయటం, ఆనక క్షమాపణలు చెప్పటం బాగా అలవాటు అనుకుంటా. అవన్నీ మానుకోండి, లేదంటే గట్టోడు తగులుతాడు, నెత్తి మీద చుట్టూడిపోద్ది. వస్తాను మినిస్టర్ గారు, పదరా అనయ్య. సిసి, అదేదో తెంగరదాల్లా ఉంది, దాని మాటలేం పట్టించుకోకండి మినిస్టర్ గారు. నోరు మూసుకో. చూడండి కాంతమ్మ గారు, మీకేవో పేరు ప్రతిష్టలు ఉన్నాయని 3వ వార్డులో మంచి పేరుందనుకున్నాను. తీరా చూస్తే ఒక పాల ఆటో కోసం పరువు తీసుకున్నారు. కార్పొరేటర్ కాకముందే ఇన్ని అరాచకాలు చేస్తే మీరు కార్పొరేటర్ అయినాక మా పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. లేదు సార్, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఈ ఒకసారికి చూడండి ఇన్ఛార్జ్ గారు, ఏ వార్డులో అయితే ఆవిడ పేరు ప్రతిష్టలు పోగొట్టుకున్నారో అదే వార్డులో కాంతమ్మ మంచిది అని ఒక్క మాట అనిపించుకోమనండి. ఖచ్చితంగా సీటు ఆవిడికే ఇస్తాం. చూడండి, ఎన్నికలకి ఇంకా 2 నెలల టైం ఉంది. ఈలోగా ప్రూవ్ చేసుకోగలిగితే సీటు మీకిస్తాం, చేసుకోలేకపోతే గజ్జల గంగమ్మకిస్తాం. ఇదే ఫైనల్ డెసిషన్. చిట్టి చిట్టి, ఈవిడ గారు కార్పొరేటర్ కానే లేదు, అప్పుడే జనాల మీద దౌర్జన్యం మొదలెట్టేసింది. మర్యాదగా ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోండి. కార్పొరేటర్ కాకముందే ఇన్ని అరాచకాలు చేస్తే మీరు కార్పొరేటర్ అయినాక మా పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. అక్క అక్క, అంత ఆవేశపడబాకే. భార్య గారండి, ఆవేశపడకండి. ఏయ్, ఒకే ఒక్క నిమిషం ఆ పాలు అమ్ముకునేది వచ్చుండకపోతే కార్పొరేటర్ సీటుకి ఈ కాంతమ్మ సంతకం పెట్టుండేది, ఎన్నికల్లో గెలిచుండేది, కార్పొరేటర్ అయ్యుండేది.
కానీ ఆఫ్టర్ ఆల్ ఒక పాలు అమ్ముకునేదొచ్చి ఈ కాంతమ్మ భవిష్యత్తుని తిరగరాసింది. హ! అందరి ముందు నన్ను అవమానించింది. అరక్షణంలో రావాల్సిన సీటుని 60 రోజులు వాయిదా పడేలా చేసింది. దాన్నేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? సర్వనాశనం చెయ్యాలి. ఏ పార్టీ కార్యకర్తల ముందు, ఏ పార్టీ పెద్దల ముందైతే నిన్ను అవమానించిందో అదే జనాల మధ్య తనని అవమానించాలి. కాంతమ్మ పేరు వింటేనే భయపడేలా భారీ పనిష్మెంట్ ఇవ్వాలి. వదలను. ఆ పాలమ్ముకునే దాన్ని వదలను. ఈ కాంతమ్మతో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి. మనశ్శాంతి. ఆ రోజు దగ్గరలోనే ఉందమ్మా. కాకపోతే ఇదంతా జరగడానికి ప్రత్యక్షంగా అదే కారణమైనా పరోక్షంగా మాత్రం అదిగో ఆ లత, ఆ లత, ఆ లత. నేనేం చేశానండి? మా అమ్మ శుభమా అని పార్టీ ఆఫీస్ కి వెళ్తుంటే ఎదురొచ్చింది ఎవరే? నువ్వే కాదు. నిజమేనా అక్క? ఈ దరిద్ర మోహన్ ఎదురు రావడం వల్లే చేతుల దాకా వచ్చిన సీటు చేతికి అందకుండా పోయింది. నిజంగానండి, నేను కావాలని రాలేదండి. నార్మల్. నల్లపిల్లి ఎదురొస్తే నష్టం జరుగుతుందో లేదో కానీ నువ్వు ఎదురొస్తే మాత్రం ఖచ్చితంగా అష్ట కష్టాలొస్తాయి. దానికి ఉదాహరణే ఉదయం నేను వెళ్లేటప్పుడు కారు ఆగిపోవడం, చేతి దాకా వచ్చిన సీటు దూరం అయిపోవడం, అందరినీ అజమాయించి అధికారం చలాయించే ఈ కాంతమ్మ మొట్టమొదటిసారి ఒక ఆడదాని చేతిలో ఓడిపోవడం. దానికి కారణం నువ్వే. అమ్మా, నువ్వే. భార్య గారు, భార్య గారండి, కొట్టబాకండి, చచ్చిపోతుంది. మీరు కొట్టిన కొరడా దెబ్బలకే ఇంకా కోలుకోలేదు. వదిలేయండి. ఇప్పుడు చెప్తున్నా విను. నాకు గనక కార్పొరేటర్ సీటు రాలేదో నువ్వు వెళ్లేది నేరుగా శ్మశానానికే. జాగ్రత్త. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, అమ్మా కాంతమ్మ గారు, గురువు గారు జరిగిందంతా విన్నారు తల్లి. ఆయన మీకు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు, ఇంట్లో అశుభం జరగకూడదు అంటే ఏదో ఒక శుభం జరగాలి అని. అంటే ఇంకేముందండి, తమకున్న ఏకైక పుత్రరత్నం అదే ఆదిత్య రవిచంద్రకు వెంటనే వివాహం జరిపించామనుకోండి, శుభకార్యం జరిగినట్టు ఉంటుంది, జరగబోయే అశుభాల్ని ఆపినట్టు ఉంటుంది. ఏమంటారు? అలాగే పంతులు గారు. ఆయన చెప్పింది ఎప్పుడైనా కాదన్నావా? ఒరే అవతారం, అక్క, పంతులు గారు చెప్పింది విన్నావుగా. ఇంకా ఏర్పాట్లు చూడు. అలాగే అక్క.
ఏ జన్మలో ఏ పాపం చేశావు నువ్వు మా కొంపలోకి వచ్చి పడ్డాం? అంత నష్టజాతకురాలు నా మామయ్య. నిజంగానే నేను ఎదురొస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయా మామయ్య? ఊరుకో ఊరుకో, నీకేంటమ్మా, నువ్వు నువ్వు బంగారు తల్లివి. ఏ దేవుడో ఏ దేవతో కరుణించేంత వరకు నీకు ఈ కష్టాలు తప్పవమ్మా. ఊరుకో ఊరుకోమ్మా, ఎవరోకమ్మా. బా బా ఇదిగో కోకిలమ్మ, నువ్వేందో చెప్తున్నావు, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఏటి లేదక్క, ఇంతేనా ఇంకేమైనా కావాలా అని అడుగుతుంది మాయమ్మ. బా, ఆ, బా బా అమ్మా అమ్మా ఇందా ఈ టీ తాగు, నేను ప్యాక్ చేస్తాను. అక్క ఈ జంతికలేనా? ఆ. అమ్మో ఏం చేసావే? ఈ చింతపండేటి? చింతపండేటి? ఏం లేదులే అక్క, కూరలో చింతపండు వేసావా మర్చిపోయావా అని అడుగుతున్నాను అంతే. ఇలాంటేదో పనులు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? మనల్ని నమ్మొచ్చేవారని మోసం చేయడం మహాపాపం. ఇంకోసారి ఇట్లాంటి పనులు చేసావు గది లెక్క బుద్ధిగా ఉండు. ఇందా అక్క. అక్క ఒకసారి పాపనివ్వు. ఇదిగో. ఓ ఏడువకు బుజ్జి, ఏం కావాలి నీకు? పూతరేకలు కావాలా? పూతరేకలు కావాలి నీకు? నీ పేరేంటి? అనుష్క. ఓ అనుష్క ఫ్యాన్స్ ఏంటి మీరు? చాలా అందంగా ఉంది, ముద్దెట్టుకోవాలనుంది. నా కూతురు అంత అందంగా ఉందేంటి? నేను ముద్దెట్టుకోవాలన్నది పట్టిల్. ఈ పట్టీల కన్నా మా నాన్న కంటి చూపే నాకు ముఖ్యం. ఎంత బాగున్నాయి కదా? కొన్నిసార్లే గాని ముందు స్వీట్ కి డబ్బులు తీసుకో. అక్క ఓ 20 రూపాయలు తక్కువ. దేనికి సిట్టి? ఈ రోజు ఏ వారం అక్క? సోమవారం. సోమవారం మొదటి కస్టమర్ కి 20 తగ్గించడం మాకు అలవాట్లే. ఇదిగో సరిపోయింది. 20 ఎందుకు తగ్గించానా? తమరెందుకు చింతపండు అంటారు అక్కడ? అందుకు తగ్గించాను. వద్దంటే చెప్పు, చింతపండు స్టోరీ అక్కకి చెప్పేస్తాను. అక్క ఏంటి సిట్టి? ఏం లేదులే, పట్టీలు చాలా బాగున్నాయి. అలాగలాగే. ఒరే ఎర్రబాబు రారా. ముందుకెళ్ళరా బాబు. చాట మెల్లగా, చాట పట్టుకుని మెల్లగా. చాట బాబు.
మళ్ళీ దాటుకొచ్చాడు. తగిలేత్తరా తలగలరా బాబు. థ్యాంక్స్ అయ్యారు బాబు, వెళ్ళి పని చేసుకో. ఈ ఫ్రిడ్జ్ ఎందుకు కొన్నావురా? తప్పేంటే, నీ డబ్బులతో కొన్నానా? నా డబ్బులతోనే కొందా. సాలే, నేను ఎవరి డబ్బులతో కొన్నావని అడగలేదు, ఎందుకు కొన్నావు అని అడుగుతున్నాను. అయినా ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని అన్ని డబ్బులేసి కొన్నావు? అమ్మ పెట్టదో అడుక్కు తిన్నావుదని నువ్వు ఎలాగో కొనవు, నేను కొంటే ఇలా గొడవ పెట్టుకుంటావు. వచ్చేది అసలే ఎండాకాలం, అమ్మా నాన్న ఏ నీళ్ళు తాగుతూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? వాళ్ళ కోసం తెచ్చాను నేను. సాలే అప్పు, మనమేమైనా కొత్తగా ఏ నీళ్ళు తాగుతున్నావా? పుట్టిన కాడి నుంచి ఆ కుండను నీళ్ళ కదా తాగుతున్నావు. ఈ ఫ్రిడ్జ్ కొన్న డబ్బులుంటే నాన్న ఆపరేషన్కి వచ్చాయి కదా. ఆపరేషన్ ఈ 15 ఏళ్ళు కట్టేస్తే నాన్నకు ఆపరేషన్ అయిపోద్దా? దానికి లచ్చలు కావాలి, లచ్చలు. ఏడి కరెక్ట్. 15,000తో ఆపరేషన్ అవదని నాకు తెలుసు, కానీ అలాంటి 15,000 10 కూడా పెడితే అవుతుంది. మొన్నటికి మొన్న వద్దురా అన్న వినకుండా ఎయిర్ కూలర్ కొన్నావు, అంతకు ముందు వద్దురా అన్న వినకుండా కలర్ టీవీ కొన్నావు, ఇప్పుడేమో ఈ ఫ్రిడ్జ్. ఇలా సంపాదనంతా సామాన్ల మీద ఎట్టేస్తే నాన్నకి ఆపరేషన్ జరగదు. ఈ జన్మలో ఆయనకి కంటి చూపు రాదు. వదిలేయమ్మా, దాన్ని వాణ్ణి మార్చడం మన వల్ల కాదమ్మా. ఇప్పుడు మీరిద్దరూ గొడవ పెట్టుకున్నంత మాత్రాన ఆ ఫీజు డబ్బులు రావు, నాకు ఆపరేషను జరగదు. ఎలాగూ తెచ్చాడు కాబట్టి కాస్త దాని మొహాన్ని బొట్టెట్టేసి ఆర్తిచ్చేసి పని జరిపించాయండి. ఏంటి నాన్న నువ్వు కూడా? ఇప్పుడు ఆ సల్ల నీళ్లు తాకపోతే మనకేటైనా అంటవా? ఈ ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు మనకి కూడెడతాయా? నీకు కంటి సొప్పుతాయా? ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి కూసంతైనా బుద్ధుండాలా? ఏంటే చూతంటే రెచ్చిపోతున్నావు? ఫ్రిడ్జ్ లేక పాలన్నీ ఇరిపోతున్నాయి తెలుసా? దానివల్ల ఎంత నట్టపోతుందో తెలుసా? అదే ఫ్రిడ్జ్ ఉంటే పాలన్నీ దీంట్లో ఎట్టుకోవచ్చు, కూరగాయలు ఎట్టుకోవచ్చు, మిగిలిపోయిన కూరలు ఎట్టుకోవచ్చు. దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసా? ఇవన్నీ ఫ్రిడ్జ్ లో ఎట్టడం వల్ల నీకు ఉపయోగం ఉన్నదేమో, మరి నాన్నకెట్రా ఉపయోగం? ఈ సామాన్లన్నీ కొనటం వల్ల నాకు బాధ లేదురా అన్నయ్య, కానీ ఇవి కొనాలన్న ఆలోచన వచ్చినప్పుడు, ఆశ కలిగినప్పుడు నీకు నాన్న కంటే సొప్పు గుర్తుకు రాలేదు చూడు, అందుకు బాధగా ఉందిరా. అమ్మేమో నోరు లేక చెప్పదు, నాన్నకి నోరున్నా చెప్పుకోలేడు. అలా మనసుని అర్థం చేసుకోవాల్సిన మనమే ఇలా అర్థం కాని పనులు చేయటం కరెక్ట్ కాదురా అన్నయ్య. ఈ మాటలన్నీ బాధతో చెప్పడం లేదురా, నా మాటలు అర్థం చేసుకుంటావని ఆశతో చెప్తున్నా. అర్థం చేసుకుంటానులే, ప్రస్తుతానికి వదిలే. ఇదిగో అమ్మా బొట్టేటి ఆడతావు.